అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన్ని మన ఆశ్రమంలో ఎవరో మూడో వ్యక్తి జాయిన్ చేయించారు, తనకు తెలిసిన వాళ్ళు. ఇంకా తనని జాయిన్ చేయించినప్పటికీ ఆయనకి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే. వాళ్ళు ఏదైతే మందులు మాత్రలు వాడేవాళ్ళో అది విషయాలు తెలియజేశారు మనకి. మనం కూడా దాన్ని కంటిన్యూ చేశాము. ఇంకా జాయిన్ చేయించినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే, తను ఒంటరి వ్యక్తి, తనకి భార్య పిల్లలు ఎవరు లేదు, ఎందుకంటే తను పెళ్లి చేసుకోలేదు కాబట్టి అన్నట్లుగా చెప్పారు. ఇంకా జాయిన్ అయినప్పుడు కూడా వెంకటేష్ చెప్పిన మాట ఏమంటే, అన్ని బాధ్యతలు మీవేనమ్మా, ఇంకా అన్నీ మీరే చూసుకోవాలి, దాన్ని మీరే అమ్మ నాన్న అన్నట్లుగా చెప్పారు. ఆ మాటలు ఇప్పుడు కూడా నాకు తను చెప్పినట్లు అనిపిస్తుంది. ఇంకా తను ఏదైతే మందులు మాత్రలు వాడేవాళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పారు జాయిన్ చేయించిన వాళ్ళు. కాలక్రమేణా ఆ మందులు పనిచేయడం మానేసింది. ఇంకా ఆ వ్యాధి కాస్త ఎక్కువైంది. ఇంకెవరైతే జాయిన్ చేయించారో వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి 3 నెలల క్రితమే తెలియజేశాను, ఈ రకంగా తనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, హాస్పిటల్లో చూపిస్తున్నాము అన్నట్లుగా. ఇంకా వాళ్ళైతే ఎవరు రాలేదు. మీ ఆశ్రమం ప్రకారం మీరు ఎట్లా చేస్తారో చేయండి అమ్మ అన్నట్లుగా అన్నారు. మనకున్నతులు అన్నీ కూడా చేశాము. మెయిన్ ఇక్కడ చెప్పాల్సింది ఏమంటే, ఆయన చాలా మంచి మనిషి అండి, చాలా గొప్ప వ్యక్తి. ఒకరోజు కూడా ఆయన మీద విసిగా అనిపించింది కానీ, కోపం వచ్చింది కానీ, ఆయన ఒకరినొక మాట అనింది కానీ ఏదీ లేదండి. చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు, ఒక మంచి వ్యక్తిని మేము మన ఆశ్రమంలో కోల్పోయాము. అది చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మంచిగా మనకున్నంతలో చేశాము. అదే విధంగా చేశాము అనేది రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇంకా తన ఫోటో పైన చిన్నగా యాడ్ చేశాను చూడండి. తను వెంకటేశప్ప, మన ఆశ్రమంలో ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి. తనకి ఆత్మశాంతి కలగాలని మనమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ ఆశ్రమము పేరుకు మాత్రమే అనాథాశ్రమం అండి, కాకపోతే ఇది ఉమ్మడి కుటుంబం. ఎన్నో వీడియోల్లో చెప్పాను, ఇక్కడ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటా. తనని జాయిన్ చేయించిన వాళ్ళు చెప్పిన మాట ఏమంటే, తనకి పెళ్ళి లేదు, బ్రహ్మచారి, తనకి ఎవ్వరు లేరు, తను ఒంటరుడు అన్నట్లుగా జాయిన్ చేయించారు. కాకపోతే ఇక్కడ ఒంటరివాడు ఎట్లయ్యాడండి? ఒంటరివాడి కాదు కదా, ఇంతమంది ఉన్నాం మనం అందరూ కదా. కాబట్టి ఇది అనాథాశ్రమం కాదు, ఉమ్మడి కుటుంబం అని నేను అనుకుంటాను. ఎందుకో అక్కడ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చాలా బాధ అనిపించిందండి. ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఇది పుట్ట మన చిన్ని వీడియో. ఉంటానండి.